స్లోగా ఉంటుంది, దే కూడా మేడ్ ఇట్ బెటర్. బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నథింగ్ ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ ఆత్మని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేస్తారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తాము. ట్రిపుల్ ఆర్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు, నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్గా తమన్ మంచి బీజిఎం ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే, కానీ మూవీలో లేదు. ఓవరాల్గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ బీజిఎం బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్.